హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన హోమ్ కుకింగ్. ఈరోజు నేను నా ఫేవరెట్ ప్లేస్ టార్గెట్కి వెళ్ళాను. టార్గెట్కి నేను వీక్లీ వన్స్ అయినా వెళ్తాను, లేకపోతే నేను ఏదో చేయలేదు, ఏదో మిస్ చేశాను ఈ వీక్ అనిపిస్తుంది. టార్గెట్ ఇంట్లో కొన్ని గ్రాసరీస్, కొన్ని వెజిటబుల్స్ సాలెడ్లోకి అవసరమైతే వాటి కోసం వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత అవి మాత్రమే చూస్తానా, ఇంకా వేరేవి కొన్ని డ్రెస్సెస్ కూడా చూశాను. సో నేను టార్గెట్లో ఏం కొనుక్కొచ్చానో చూద్దాం. కూర్చో ఇక్కడ. నేను మిత్ర టార్గెట్కి బయలుదేరుతున్నాము. ఫస్ట్ మిత్రాన్ని తన సీట్లో కూర్చోబెట్టేసి బెల్ట్ పెట్టుకోమని చెప్పాను. అక్షరాన్ని రమ్మంటే తను రానంది. సో మేమిద్దరమే వెళ్తున్నాము. కార్స్ వస్తాయి చూడు. ఇక్కడ చూడండి, మా అమ్మాయి అప్పుడే తన సీట్ రిజర్వ్ చేసేసుకుంది. ఏ షాప్కి వెళ్ళినా ఈ కార్ట్ ఎక్కి తిరగటం అంటే పిల్లలకి ఒక చిన్న పిక్నిక్ లానే ఉంటుంది. కానీ ఇలా కార్ట్లో నిలబడి అన్నీ చూస్తూ ఉంటే నాకు కావాల్సినవి వెతుక్కోవడం కూడా కొంచెం ఈజీ అవుతుంది నాకు. మా ఇంట్లో బనానా కంపల్సరీ ఉండాలి. పిల్లలిద్దరికీ బనానా అంటే ఇష్టం. ఇంకా ఈ కుకుంబర్ కూడా సాలెడ్లో ఇవి కంపల్సరీ వేస్తాము. మిత్ర కార్ట్లో ఉండటమే బెటర్. కిందకి దిగిందంటే చాలు పరిగెత్తుతూ అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని చెప్తా ఉంటుంది. ఈ టైమర్ తీసుకోవాలంట. అక్కని పొద్దున్నే నిద్ర లేపి స్కూల్కి పంపిద్దాము, అందుకని తీసుకుందాము అని చెప్తుంది. ఇక కార్ట్ దిగితే కష్టంలే అని చెప్పేసి ఆ పిల్ల చుట్టూ నేను పరిగెత్తాల్సి వస్తుంది. ఇంకందుకని మళ్ళీ వచ్చి కార్ట్ ఎక్కమని చెప్పాను. మళ్ళీ తనకు నచ్చింది ఏదో కనిపించి కార్ట్ దిగి వెళ్ళింది. But you know what I'm thinking? What? I'm thinking these are too small. Is it? It's perfect. It's perfect. అవి ఎంత బిగ్గా ఉన్నాయి. It's perfect. It's టార్గెటే కాదు, నేను ఏ షాప్కి వెళ్ళినా కూడా గర్ల్స్ సెక్షన్కి కంపల్సరీ వెళ్తాను. అక్కడ కొత్త ఫ్రాక్స్ ఏమొచ్చాయి, కొత్త డ్రెస్సెస్ ఏమొచ్చాయి అని చెప్పి చూస్తాను. ఆఫర్లో ఏమన్నా మంచి డ్రెస్సెస్ ఉంటే అవి తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇవి సమ్మర్ ఫ్రాక్స్ టార్గెట్లో చాలా బాగున్నాయి. ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఎప్పుడు ఈవినింగ్స్ స్కూల్ నుంచి వచ్చాక ఆడుకోవడానికి అలా చాలా బాగుంటాయి. కనిపిస్తున్నవి $25 అలా ఉన్నాయి డ్రెస్సెస్. ఇవి ప్యూర్ కాటన్. యుఎస్లో ప్యూర్ కాటన్ లగ్జరీ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి. అదే ఇండియాలో అయితే మనకి కాటన్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. గర్ల్స్ కోసము ప్యూర్ కాటన్ సమ్మర్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఎండలకి పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉండేలా లైట్ కలర్స్ ఇంకా ఫ్లోరల్ డిజైన్స్ బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు వింటర్ క్లాతింగ్ మంచి ఆఫర్లో ఉంది. నాకు కొన్ని మంచివి కనిపిస్తే పిల్లల కోసం నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఆఫర్లో ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే కొంచెం సేవ్ అవుతుంది కదా, ఇంకా ఎక్కువ కొనుక్కోవచ్చు అప్పుడు. అలాగే ఇక్కడ స్విమ్మింగ్ డ్రెస్సెస్, గాగుల్స్ కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. సమ్మర్ బ్రేక్లో పిల్లలకి ఇవి చాలా యూజ్ అవుతాయి. క్వాలిటీ అండ్ ప్రైజెస్ నాకు ఇక్కడ చాలా రీజనబుల్గా అనిపించాయి.
మిత్రాకి స్విమ్మింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో గాగుల్స్ తీసుకుందామని వచ్చాను. ఆల్రెడీ నేను గాగుల్స్ తీసుకున్నా యాక్చువల్లీ. తనకి బెస్ట్ గాగుల్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక మంచి గాగుల్స్ తీసుకొని ఆల్రెడీ క్లాస్కి పంపించాను. అక్కడ అవి దానికి అస్సలు ఫిట్ అవ్వట్లేదు. వాళ్ళ కోచ్ని అడిగితే కోచ్ చెప్పింది, ఇవి కొంచెం హెవీ అవుతాయి, పిల్లలకి చాలా బేసిక్ సింపుల్వి తీసుకోండి అని చెప్పింది. సో మళ్ళీ వచ్చి ఇంతకుముందు నేను తీసుకుంది ఈ గాగుల్సే. సో ఇవి ఇచ్చేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి సింపుల్వి తీసుకుందామని వచ్చాను. ఫస్ట్లో పింక్ కలర్ గాగుల్స్ చూసారు కదా, అవి తీసుకున్నాను నేను మళ్ళీ ఇప్పుడు. సాలెడ్ కోసం అలపీనో, ఆలివ్, ఇంకా ఆనియన్ పికిల్స్ తీసుకొని, ఇంకా బ్రాకలీ కూడా తీసుకొని కిచెన్ సెక్షన్లో ఒకసారి అలా చూసేసి ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక మిత్ర గాగుల్స్ ట్రై చేసింది. ఇవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మనం ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఇంకా అవేవో అవుతాయి చివరికి. తర్వాత పికిల్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేశాము. మిత్ర కూడా నాకు హెల్ప్ చేసింది అవి ఫ్రిడ్జ్లో సర్దడానికి. తనకి బాగా ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ చేయడానికి. థ్యాంక్ యూ మిత్ర. ఇంకా ఉన్నాయా? పెట్టాయి, అది కూడా పెట్టాయి. బాగా పెట్టా నీట్గా. క్లోజ్. ఓకే, సో ఏం తెచ్చానో చూద్దాం. ఇదైతే మిత్రాకి తెచ్చాను ఈ షర్ట్. ఇది యాక్చువల్లీ వింటర్ డ్రెస్. కాకపోతే ఇవి సమ్మర్లో, ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ఆఫర్లో ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. సో నెక్స్ట్ వింటర్కి అట్లా వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా యూజ్ చేయొచ్చు, జస్ట్ సో నెక్స్ట్ ఇయర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇదొకటి. ఇదేమో మిత్రాకి తీసుకున్నాను. పక్కన పెట్టి నెక్స్ట్ ఇదొకటి. ఇదేమో అక్షరాకి తీసుకున్నాను. ఇది కూడా వింటర్ డ్రెస్సే, కాకపోతే ఎట్లాగో వచ్చే నెక్స్ట్ వింటర్కి వేసుకుంటారులే అని కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇదే డ్రెస్సెస్ వింటర్లో అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, $28 అట్లా ఉంది. కానీ ఇప్పుడైతే ఆఫర్లో $8.40కి వచ్చి $8కి వచ్చింది ఇది. ఇంకా మిత్రాది కూడా ఎంత ఉందో చూద్దాం. ఇది కూడా ఒరిజినల్ ప్రైస్ అయితే $28 ఉంది, కానీ ఆఫర్లో $8.40కి వచ్చింది ఈ రెండు. ఇంకా ఈ షర్ట్ కూడా ఒకటి అక్షరాకే తీసుకొచ్చాను. ఇది కూడా వింటర్ డ్రెస్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $20. ఇదైతే నాకు $6కి వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది కలర్ అది. ఇవి ఈ వింటర్లో కొనాలంటే కొంచెం ప్రైసీ ఉంటాయి, కానీ ఇప్పుడు తీసుకోవచ్చు. ఇవి రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇవి ఒకటి. ఇంకా కొన్ని నోట్బుక్స్ తీసుకున్నాను పిల్లలకి నేను కూడా రాసుకుంటాను. సో నోట్బుక్స్, ఇంకా కొన్ని జస్ట్ బనానాస్ అండ్ కుకుంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు అక్షర మిత్ర వీటిని ట్రై చేస్తారు, చూద్దాం ఎలా ఉంటాయో వాళ్ళకి. పూజమ్మ ట్రై చేస్తావా వీటిని? ఓకే, గో ట్రై. మిత్ర నువ్వు ట్రై చేస్తావా నీ డ్రెస్సెస్? ట్రై చేస్తావా? ఓకే, గో టేక్ యువర్ డ్రెస్. తీసుకో, ట్రై. పూజమ్మ అయిందా? ఏది చూడు, చేతులు కొంచెం పైకి ఫోల్డ్ చేసుకో, చూద్దాం ఎలా ఉంటుందో. అది కూడా ఫోల్డ్ చేసుకో, రెండు చేతులు. బాగుంది. నచ్చిందా? కంఫర్ట్ ఉందా? సరే, ఇంకోటి కూడా ట్రై చేస్తావా? ట్రై చేయొచ్చు. మాకు మిత్తా బాబాయ్ బాగుంది. నీది కూడా చాలా. నీకు నచ్చిందా? బుజ్జమ్మ అయిందా సెకండ్ డ్రెస్?
ఓ చాలా బాగుంది బుజ్జమ్మ ఈ డ్రెస్. ఇది కదలకుండా నుంచి ఒకసారి. యా చేతులు ఒకసారి బ్యాక్ అనుకో, హ్యాండ్స్ ఇంకో కొంచెం. నాకు బ్లూ కలర్ నచ్చింది. యా చాలా బాగుంది. I'm gonna wear my third. మిత్ర అది దానికి పట్టలేదు, అందుకే ఇప్పుడు మిత్ర ట్రై చేస్తా. పట్టలేదు కాదు, లూజ్ అయింది. లూజ్ అయింది. యా సరే ట్రై చేయి. బుజ్జమ్మ అయిందా ఇంకో డ్రెస్? Yes. దా. మిత్ర అది. ఓ ఇది కూడా, ఇది నీకు సరిపోయింది బుజ్జమ్మ. ఇది 7 years సైజు, బట్ నీకు సరిపోయింది. ఏది ఆకు, కదలకుండా ఉండు ఒకసారి. సరిగ్గా వేసుకో. యా రౌండ్ నెక్ బాగుంది. హ్యాండ్స్ ఇది కూడా, ఇది అంతగా హ్యాండ్స్ ముందుకేం రావట్లేదు, పర్ఫెక్ట్ ఉంది అసలు. యా చాలా బాగుంది. సరే అయితే చేంజ్ చేసుకుంటావా? బుజ్జమ్మ అయిందా డ్రెస్ చేంజ్? Yes. నాకు అన్నట్టు ఈ బ్లూ నచ్చింది, ఎందుకంటే చాలా సాఫ్ట్గా బాగుంది. ఓకే. ఇంకా నాకు ఈ పింక్ది కొంచెం పెద్ద అయింది. యా అది నీకు యాక్చువల్లీ ఇప్పటికి కాదు, ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, నువ్వు నెక్స్ట్ వింటర్లో అట్లా వేసుకోవడానికి అది. అవును, కానీ నాకు టోటల్గా అన్నీ నచ్చాయి. యా అన్నీ చాలా బాగున్నాయి. మిత్ర నీకే కలర్ బుక్ కావాలి? This one. Red. రెడ్. విచ్ వన్? రెడ్. ఓకే బుజ్జమ్మ నీకు ఏది కావాలి? నాకు బ్లూ. బ్లూ. ఓకే యా దెన్ నేను గ్రీన్ తీసుకుంటా అయితే నాకు. బాయ్. బాయ్. చూసారు కదా నా టార్గెట్ షాపింగ్ ఇవాళ. పిల్లలకి మంచి మంచి డ్రెస్సెస్, నోట్బుక్స్, ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చాను. మంచి బట్టలు దొరికాయి మాకైతే, అండ్ గుడ్ ప్రైజెస్లో కూడా. యా టార్గెట్లో వచ్చిన సమ్మర్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి ప్యూర్ కాటన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను మా పిల్లలు రోజు స్కూల్కి వేసుకెళ్ళే బట్టల్లో 90% టార్గెట్ నుంచే తీసుకుంటాను. మీకు కూడా ఈ కలెక్షన్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ చూసి మీకు ఒక ఐడియా వస్తుంది కదా టార్గెట్లో ఏముంటాయి అని చెప్పేసి. యా కలెక్షన్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఫర్ మన హోమ్ కుకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.